వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుమల క్షేత్రంలో ఏదైతే నిన్న పాలక మండలి సభ్యుడు నరేష్ వ్యవహారం ఒకసారిగా దుమారం రేగిందని చెప్పాలి. ఏదైతే స్వామివారి దర్శనం ఆ తర్వాత బయట వస్తున్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ అక్కడ ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి గేటు వద్ద ఏదైతే సిబ్బందిని ఆ యొక్క ఉద్యోగస్తుల మీద తీవ్ర స్థాయిలో అనేక పదజాలంతో కూడా దూషించినటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక్కసారిగా దుమారం రేగిందని చెప్పాలి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు గేటు బీగాలు తీయలేదు, గేటు ఓపెన్ చేయలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో నరేష్ అతని మీద దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సంఘటన పట్ల అటు టీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా దీన్ని క్షమించడానికి ఇది మేము ఉపేక్షించేది లేదు, ఒక ఉద్యోగస్తుల మీద ఇటువంటి పదజాలంతో దూషించడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా వెంటనే అతను క్షమాపణ చెప్పాలి కార్యవర్గ సభ్యుడు అంటూ కూడా టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్స్ సంబంధించి నాయకులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం ప్రధానంగా చూసుకున్నట్టు ఆ ప్రధాన ద్వారం వద్ద ఉన్నటువంటి గేటు నిత్యం కూడా ఒక ప్రోటోకాల్కి సంబంధించి ఒక లిస్టు పరంగానే ఆ గేటు ఓపెన్ చేసే విధానం ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని ఆ గేటు ద్వారా చేసేటువంటి ఆస్కారం ఉండదు. అయితే ఏదైతే పై అధికారులు చెప్పినటువంటి ఆదేశాల మేరకే నేను నడుచుకుంటున్నాను, పై అధికారులు చెప్తేనే నేను చేస్తానంటూ కూడా ఆ ఉద్యోగి తెలియజేసినప్పటికీ ఆ నరేష్ ఎవరైతే బోర్డు మెంబర్ సభ్యుడైనటువంటి నరేష్ తీవ్ర స్థాయిలో అతని మీద దూషించడంతో ఒకసారిగా ఇది పెద్ద దుమారమే రేగిందని చెప్పాలి. నరేష్ ఏదైతే చెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఆయన వినలేదంటూ కూడా అనేక విమర్శలు వినబడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే సహజంగా అక్కడ ఇటీవల చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే భక్తుల తాకిడి ఆ గేటు వద్ద ఫోటో సెక్షన్లు తీసుకోవడం కావచ్చు, లోపల నుంచి వచ్చేటువంటి భక్తులు బయట రావడానికి ఆ గేటు ద్వారా వచ్చేందుకు ట్రై చేయడం కానీ ఇలా అనేక సమస్యలు అక్కడ ఉండడంతో పై అధికారులు గుర్తించి అక్కడ ఎవరైతే ఉండేటువంటి సిబ్బంది ఖచ్చితంగా మీరు మెలకుతోటే ఉండాలి, ఎవరిని పడితే వారిని అలో చేయడానికి లేదంటూ కూడా కఠిన ఆంక్షలు నిర్వహించిన నేపథ్యంలోనే ఆ యొక్క ఉద్యోగి నిన్న అటువంటి ఏదైతే వచ్చినటువంటి వారి పట్ల కూడా బిహేవ్ చేసినటువంటి పరిస్థితి. అయితే దాన్ని పూర్తిగా తప్పుపడుతూ అతన్ని అనరాని మాటలంటూ ఏదైతే తీవ్ర స్థాయిలో అది మనం వర్ణించడానికి కూడా లేదు, కొన్ని పదాలు అటువంటి మాటలు కూడా ఆ బోర్డు మెంబర్ అన్నట్టుగా కూడా అది ఉద్యోగస్తులు కావచ్చు స్థానికులు కావచ్చు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే కార్యవర్గ సభ్యుడు చేసినట్టు వాక్యాల పట్ల మాత్రం అటు టీటీడీ సంఘాలు ఏదైతే ఉద్యోగ సంఘాలు కావచ్చు చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉద్యోగస్తులందరూ కూడా తీవ్ర స్థాయిలో దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే దీని మీద ఎటువంటి చర్యలు టీటీడీ చేపడుతుందో వచ్చి చూడాల్సిన పరిస్థితి. అయితే విజిలెన్స్ విభాగం మాత్రం ఇప్పటికే ఎవరైతే బోర్డు మెంబర్ నరేష్ ఉన్నారో ఆయన దగ్గర నుంచి వాంగ్మూలం కూడా ఏదైతే రికార్డ్ పరంగా కూడా వాయిస్ తీసుకున్నట్టుగా మనకు ప్రాథమిక అందుతున్నటువంటి సమాచారం. అయితే టీటీడీ దీని పట్ల ఎటువంటి చర్యలు చేపట్టబోతుందో మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.